రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధి నాగర్గూడ గ్రామంలో పోటాపోటీగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి తాళ్ల సువర్ణ శ్రీనివాస్ గౌడ్. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి గ్రామస్తుల మద్దతు కూడగట్టుకుంటున్నారు. మన ఊరి నాగర్గూడ అభివృద్ధి మంచిగా చేసుకోవాలి, సువర్ణక్కని గెలిపించుకొని మనం పనులు చేయించుకుందాము. వార్డు 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులకెళ్ళి ఒక వార్డు అట్లా వెళ్ళిపోయింది ఉంది మన దగ్గరనే, కానీ ఇంకా 7 వార్డులు ఉన్నాయి. ఆ 7 వార్డులు గిట్ట ఖచ్చితంగా గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతోని సువర్ణక్కని గెలిపించుకున్న తర్వాత మేము సువర్ణక్కతోని మేము ఏదైనా కొట్లాడాలి. గెలిపించుకున్నాం. రోజు రోజుకు మెజారిటీ ఎక్కువనే అవుతుంది. ఈ మెజారిటీ ఇంతే మెజారిటీతో అందరూ ఇంత సహకరించాలి, బాగా సహకరించి సువర్ణక్కని గెలిపించాలి. సువర్ణక్క శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించుకున్నాము. మన ఊరికి మంచి చేసే వాళ్ళు మనం గెలిపించుకోవాలి. ఒకరి మాట విని అటు ఇటు వెళ్ళొద్దు. అందరు ఇక్కడనే మెజారిటీతో బాగా రోజు రోజు కింద మెజారిటీ పెరగాలని తగ్గొద్దు ఎవరి కానీ. అందరు బాగా సహకరించి అక్కను మన సువర్ణక్కని గెలిపించుకోవాలి. మనకేంది మన ఊరు అభివృద్ధి కావాలి అంతే, ఇంకేం లేదు. మన ఊరు అభివృద్ధి కోసమే మనము పాటుపడదాము. అదేంది మనము రోజుకారు తగ్గొద్దు. అందరూ ఇప్పటి నుంచి గట్టిగా పోరాటం చేస్తేనే సువర్ణక్క గెలుస్తారు. అక్క కూడా మనకు మంచి మద్దతు ఇస్తుంది. అట్లున్నాయి 8 వార్డులలో ఒక వార్డు అయిపోయింది. ఒక వార్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకోవడానికి కారణం కూడా సువర్ణక్క శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ మద్దతు ఇచ్చి కాబట్టి ఎన్నుకున్నారు. వాళ్ళను ఒకటి అయిపోయింది. ఇంకా 7 వార్డులు ఉన్నాయి. ఆ 7 వార్డులు కూడా మనకే రావాలి. మనకు వస్తేనే మన ఊరు అభివృద్ధి అవుతుంది. మనకి మోరీలు ఇవన్నీ మంచిగా చేసుకుందామంటే సువర్ణకే అందరూ ఓటేసి గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలి. మళ్ళీ కొంచెం కూడా కాదు, భారీ మెజార్టీ రావాలి. మంచి మెజార్టీ రావాలి. ఎక్కువ మెజార్టీతో గెలిస్తేనే అక్కకు మనం మద్దతు ఇచ్చినట్టు. అందరు మాట ఇవ్వండి. అందరు కలిసి చేయాలి. రావాలి. ఎవరు చెప్పిన ఎవరి మాట మనం చేసుకోవాలి. తాళ్ళపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన నాగర్గూడ ఆమ్లెట్ విలేజ్ తాళ్ళపల్లి కిందనే ఉండేది ఇంతకుముందు. ఇది ఇప్పుడైతే మేము నాగర్గూడ అన్నలం కానీ తమ్ముళ్ళం కానీ నాగర్గూడ అక్కల చెల్లెలు అందరం కలిసి మా ఊరు మాకు అలా కావాలని చాలా కష్టపడ్డాం. నాగర్గూడ అలాగైంది. అలాగైన తర్వాత కూడా వేరే వాళ్ళు కొంతమంది మాకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. మా నాగర్గూడ ప్రజలు అమాయకులు ఏం కాదు. ఎవరు ఊరి గురించి కష్టపడ్డారు వాళ్ళకు మాత్రమే ఓట్లు వేస్తారు. అది వాళ్ళకి తెలుసు. అతను గ్రహించుకుంటలేరు. ఖచ్చితంగా నాగర్గూడ అలాగైన తర్వాత నేను సర్పంచ్ గెలవడ్డా. నాకు బ్రహ్మరథం పట్టారు. 8 వార్డు మెంబర్లు క్లీన్ స్వీప్ చేసినాం. ఇప్పుడు కూడా 8 వార్డు మెంబర్లు క్లీన్ స్వీప్ చేస్తాం. ఒక వార్డు ఇనార్మాస్ అయిపోయింది. ఇంకా 7 వార్డులు కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. పక్కా మంచి మెజార్టీతోని మా గ్రామ ప్రజలు అంతా తెలుగు తక్కిన వాళ్ళు ఏం కాదు, తెలుగు తక్కువ ఏం కాదు. ఎవరు మంది అనేది అంతా తెలుసు వాళ్ళకు. ఖచ్చితంగా మళ్ళా నాకు ఎట్లయితే మొత్తం కట్టినరో తాళ్ళ సువర్ణ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా జనాలకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా నాకు ఎక్కువ మెజార్టీతోని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నా. మీ అందరికీ పారాటి వందనం. మీకు అందరికీ కూడా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మీకు తెలుసు. మాయ మాటలు చెప్పేటోళ్ళు ఎవరు వాళ్ళ అవసరానికి కాళ్ళు మొక్కుతున్నారు, ఏడుస్తున్నారు. అవన్నీ మా నాగర్గూడ గ్రామ ప్రజలు అన్నీ తెలుసుకుంటారు కూడా. ఖచ్చితంగా అది తాళ్ళ సువర్ణ శ్రీనివాస్ గౌడ్ గారు బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మాకు అందరికీ తెలుసు.